नाजरीन, हुकूमत तेलंगाना ने ज़िले निर्मल के मंडल खानापुर को ग्राम पंचायत से तरक्की देते हुए म्यूनसिपैलिटी यानी मजलिस बल्दिया में तब्दील कर दिया है। खानापुर में गुज़िश्ता बरसों से ग्राम पंचायत कायम थी, जो हल्के असम्बली का सदर मुकाम भी है। इसमें मजीद 108 ग्राम पंचायतों का क़याम अमल में लाया गया और इस मरतबा तेलंगाना हुकूमत ने खानापुर में मजलिस बल्दिया का क़याम अमल में लाते हुए अवाम की एक देरीना ख्वाहिश मुकम्मिल कर दी है। इन ख्यालात का इजहार आज रुकने असम्बली रेखा श्याम नायक ने क़याम के इफ्तिदाई तकरीब से खिताब करते हुए किया। इस मौके पर निर्मल RDO की मौजूदगी में तहसीलदार खानापुर ने मजलिस बल्दिया खानापुर के स्पेशल ऑफिसर की हैसियत से जायजा हासिल कर लिया। ये थी रिपोर्ट मोहम्मद रफी बाबा के साथ तहलका न्यूज़ 7। మరి కంపల్సరీ అవసరమే మున్సిపాలిటీ చేస్తే ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పి ఈ రోజు మున్సిపాలిటీ చేయడం జరిగింది। మరి వాస్తవంగా చూస్తే ఈ గ్రామాల్లో మరి నా ఖానాపూర్ కాన్స్టిట్యున్సీలో 93 జీపీస్ నుంచి ఈ రోజు 200 వరకు జీపీస్ చేయడం జరిగింది। మరి మా గిరిజన జీవితాలు మార్పు రావాలి। ఈ రోజు తండాలు కానీ గూడాలు కానీ మారకుండా వాళ్ళ జీవితాలు ఎన్ని ప్రభుత్వాలు వచ్చి ప్రభుత్వాలు వెళ్ళిపోయినా ఇంకా వాళ్ళ జీవితాలు మారట్లేదని చెప్పి వాళ్ళ గ్రామ పంచాయతీ చేస్తే వాళ్ళ అవసరాలు ఏంటి అనేది ఆ తండాల్లో గూడాల్లో తెలుస్తాయి కాబట్టి ఈ రోజు గ్రామ పంచాయతీ చేయడం జరిగింది। దాంతో పాటు ఈ రోజు మాట ఇచ్చింది, మాట నిలబెట్టుకున్నారు। మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు అడగంది కూడా అమ్మ కూడా అన్నం పెట్టదు, అలాంటిది ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో మా కార్యక్రమాలు చేసుకుంటా ప్రజల్లో అవసరాలు ఏముందో గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు। వాస్తవాలు ఏంటంటే ఈ రోజు మన డెవలప్మెంట్ అనేది మనం చూస్తున్నాము। ఖానాపూర్ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ పాలించిన వాళ్ళు ఎవరు డెవలప్మెంట్ చేయలే, మరి గత ప్రభుత్వాలు కనీసం పట్టించుకునే పాపంలో పోలే। కానీ ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సమస్యలు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే స్పందించి ఈ రోజు డెవలప్మెంట్ కి ముందుకు తీసుకెళ్తున్నందుకు నేను నా ప్రజల తరపున మరి జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు